మాట్లాడడానికి ఏమేమి చూస్తా వచ్చాము ఈ యెహోషువ గ్రంథంలో అంటే, యెహోషువ గ్రంథంలో ప్రాముఖ్యంగా ది పొజెసింగ్ ద ల్యాండ్ అంటే దేవుడిచ్చినటువంటి ఈ భూమిని మనము స్వాధీనపరుచుకునేటువంటి సంగతిని గురించి మనం ఆలోచన చేశాం. ఏంటి ఆ భూమి? ఎందుకు భూమి అనే దాని గురించి మాట్లాడుతున్నాడు అని మనం ఆలోచన చేస్తే, మనమేమన్నాము అంటే ఆహ్, ఆ భూమి మరి ఆహ్, అది మరొకటిది కాదు గానీ దేవుని సంకల్పమే. మన విషయంలో దేవునికున్నటువంటి సంకల్పమే ఆ భూమి కదా! ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి కొంత మనకు కఠినంగా ఉండొచ్చేమో. కానీ మనం ఆలోచన చేస్తే దేవునికి ఒక ప్రణాళిక, ఒక సంకల్పం అనేటువంటిది ఉంది. హి హాస్ ఎ పర్పస్ కదా! ఆ పర్పస్‌ని దేవుడు మన విషయం మనలో అది ప్రత్యక్షం గాకపోతే, మనం కొన్ని సార్లు అనుకుంటాము దేవునసలు సంకల్పం ఏంటి? అసలు దేవుడు ఏం ఆలోచన చేస్తున్నాడని జెప్పి. కానీ గాడ్ హాస్ ఎ పర్పస్ కదా! అలాగే మన విషయంలో గూడా మనమేదో పాడుబడినటువంటి దేశముగా ఉండడము అనేటువంటిది దేవుని యొక్క సంకల్పం గాదు. కానీ పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశముగా మనం ఉండాలనేటువంటిది దేవుని సంకల్పం. ఏంటి దేవుని సంకల్పము? అని మరొక కోణంతో ఆలోచన చేస్తే ఆయన జీవము ఆయనే మనకు అందుబాటులోనికి రావడం. లేదంటే ఆయనను మనం కలిగి ఉండడమే అది దేవుని సంకల్పం. మీకొక ఒక విషయం మీకు చెప్తాను. అంటే మీకు అర్థమవుతది దేవుని సంకల్పం అనేటువంటిది ఎలాగా మన జీవితాల్లో దేవుడు దాని గురించి ఎట్లా మాట్లాడతాడు? లేపోతే ఎలాగా దాని విషయమై ఆలోచన చేస్తాడని జెప్పి. కదా! ఒక మాట చూద్దాము. యెహెజ్కేలు గ్రంథం. యెహెజ్కేలు గ్రంథం. యెహెజ్కేలు గ్రంథము. యెహెజ్కేలు గ్రంథము. దాంట్లో కొంత వింతైనటువంటి కొన్ని కొంత మనకు దర్శనం అక్కడ కనపడతది. యెహెజ్కేలు గ్రంథము ఆహ్, మొదటి అధ్యాయము. ఓకే. ఇక్కడ 4 వచనం నుండి 8 వచనం వరకు లేదంటే ఆహ్, 14 వరకు చదవచ్చు. 4-14 వరకు త్వరగా ఎవరన్నా చదువుతారా? హ్మ్. హ్మ్. హ్మ్.
మీరందరూ ప్రార్థన చేశారు కాబట్టి ఐ విల్ ప్రొసీడ్. మీరు మాట చెప్పండి. ఈ ఈ కెరూబులేంటివి? ఇవన్నీ జీవులేంటివి? ఏమనిపిస్తుంది? ఈ జీవులు ఏమైండొచ్చని చెప్పి? ఈ జీవులు ఎక్కడికెక్కడ కనపడతాయి మనకు? మొట్టమొదటిగా ఎక్కడ కనిపించినాయి? ఆదికాండం 3 అధ్యాయం 24 వచనం. త్వర చదవాల. ఆదికాండం 3 అధ్యాయం 24 వచనం. మొట్టమొదటిసారి ఎప్పుడు ఎప్పుడు కనిపించినాయి ఈ కెరూబులు? ఆదికాండం 3 అధ్యాయం 24 వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కేరూబులను జీవవృక్షములకు పోవు మార్గమును కాచుటకును ఇటు అటు తిరుగు చిన్న ఖడ్గజాలను నిలబెట్టాను. ఎక్కడ కనిపించినాయి మొట్టమొదటిగా? ఎక్కడైతే మనిషి దేవుని సంకల్పం నుంచి పడిపోయినాడో అప్పుడే దేవుడు ఏం చూపిస్తున్నాడు? కెరూబులు కనిపిస్తున్నాయి. ఓకే, సరే. మళ్ళా చూడండి, మళ్ళా నెక్స్ట్ ఎక్కడ కనపడతాయి? నిర్గమాకాండం 25 అధ్యాయం 18 వచనం. 25 అధ్యాయం 18 వచనం. సందర్భం మీకు తెలుసు. చదవండి. 17, 18. మరియు రెండు బంగారు కేరుబులను చేయవలెను. కరుణాపీఠం యొక్క 2 కొనలు నకీషు పనిగా చేయవలెను. ఈ కొనను ఒక కేరుబును, ఆ కొనను ఒక కేరుబును చేయవలెను. కరుణాపీఠం దాని 2 కొనల మీద, కేరుబులను దానిలో ఏకాండంగా చేయవలెను. ఆ కేరుబులు పైకి విప్పిన రెక్కల వలనై కరుణాపీఠము తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒకదానికొకటి ఎదురుగా నుండవలెను. ఆ కేరుబుల ముఖములు కరుణాపీఠము తట్టు నుండవలెను. ఓకే, నీవు ఆ కరుణ అంటే మరలా ఇక్కడ ఆగుదాము. దేవుడు మరలా మనిషితో కలుసుకునేటువంటి ఆ కరుణాపీఠం ఏదైతే ఉందో దాని మీద కనిపిస్తున్నాయి ఈ కెరూబులు. ఓకే, ఇంకెక్కడ కనపడుతున్నాయి చూడండి. 26 అధ్యాయము, నిర్గమాకాండము 26 అధ్యాయము 1 వచనం. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను. నీలధూమ రక్తము గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రాకారుని పని అయి కేరుబులు గల వాటిగా చేయవలెను. ఎక్కడ కనపడుతున్నాయంటే ఇప్పుడు ఈ తెరల్లో కనపడుతున్నాయంట కదా. తెర మీద దాని అంటే దాని విదిన్ దాని డిజైన్ అక్కడ కనపడుతున్నాయంట. కెరూబులు అక్కడ కనపడుతున్నాయంట కదా. మళ్ళా చూడండి 31 వచనం. 31 వచనం. 26, 31. మరియు నీవు నీలధూమ్ర రక్తవర్ణములు గల ఒక అడ్డతెరను పేనిన సన్ననారతో చేయవలెను. అది చిత్రకారుని పని అయిన కేరూబుల గలదిగా చేయవలెను. ఇది ఏంటమ్మా? ఇది వచ్చేసి బయట వెలపల్లో ఉన్నటువంటి తెర. ఓకే, అక్కడ ఉన్నటువంటి తెర. లోపల ఉన్న తెర గురించి 26లో చెప్పాడు. 26 మొదటి వచనంలో చెప్పాడు. మోరోవర్ thou shalt make the tabernacle with 10 curtains కదా. ఆ యొక్క ఏవైతే ఉన్నాయో కర్టన్స్ ఉన్నాయో, ఆ 10 తెరలు ఏవైతే ఉన్నాయో వాటిలో కెరూబులు ఉన్నాయంట. దాని తర్వాత ఎక్కడ కనిపించింది? 36 వచనం, 26, 36లో and thou shalt make an hanging for the door of the tent. అంటే ఇంకా ద్వారముగా ఉన్నటువంటి తెర, ఇంకా దానికి తలుపు లేదు, ద్వారముగా ఉన్నటువంటి తెర ఏదైతే ఉందో దానిలో ఉందంట. ఏమున్నాయంట? ఆ యొక్క కెరూబుల విధానములో చేయబడినటువంటి అక్కడ కనపడతా ఉన్నాయి కదా. 31 చూడండి. 31 వచనం. 31 వచనం. నీవు నీలధూమ్ర రక్తవర్ణములు గల ఒక అడ్డతెరను పేనిన సన్ననారతో చేయవలెను. అది చిత్రకారుని పని అయిన కేరూబులు గలదుగా చేయవలెను. అంటే లోపల ఆ యొక్క ఉన్నటువంటి కరుణాపీఠం మీద కెరూబులు కనపడతా ఉన్నాయి. బయట ఉన్నటువంటి 10 తెరల మీద కనపడతా ఉంది. అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి లోపల ఆ యొక్క లోపల ఉన్నటువంటి ఇన్నర్ వేల్ అక్కడ కనపడుతుంది. అతి పరిశుద్ధ స్థలానికి మధ్యన ఉన్నటువంటి ఆ యొక్క తెరలో కనపడతా ఉంది కదా. ఇంకెక్కడ కనపడతా ఉంది? ఇంకా ముందుకు వద్దాము. 36 నిర్గమకాండము 36. నిర్గమకాండము 36.
ఆ 36 8వ వచనము. ఆ పని చేసిన వారిలో ప్రజ్ఞ గల ప్రతివాడును మందిరమును 10 తెరలతో చేసెను. అతడు వాటిని నీల ధూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్ననారతో చిత్రకారుని పని అయిన కేరూబులు గల వాటినిగా చేసెను. మళ్ళీ 37 అధ్యాయము 37 అధ్యాయము 37 అధ్యాయము 37 అధ్యాయము 7వ వచనము మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది చదివిందే కానీ మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. 7వ వచనంలో చదవండి. మరియు 2 బంగారు కెరూబులను చేసెను. కరుణాపీఠం యొక్క 2 కొనలను వాటిని నకిషీ పనిగా చేసెను. అంటే మనం ఎక్కడెక్కడ చూస్తున్నాము? మనిషి పడిపోయిన రోజున అక్కడ కెరూబులు కనిపించినాయి. తిరిగి మనిషి దేవునితో కలుసుకుంటున్నటువంటి ఆ సందర్భంలో ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఆ కరుణాపీఠం మీద కనిపించినాయి. ఆ 10 తెరల మీద కనపడతా ఉన్నాయి. ఆ లోపల ఉన్నటువంటి ఆ యొక్క తెర ఏదైతే ఉందో, అతి పరిశుద్ధ స్థలానికి ద్వారం లాగా ఉన్నటువంటి తెర ఏదైతే ఉందో, మధ్య తెర, దానిలో కనపడతా ఉన్నాయి కదా. మళ్ళీ చూడండి, సంఖ్యాకాండము 7వ అధ్యాయము 89వ వచనం. ఇది ఇక్కడ మోషే లోపలికి వెళ్ళి అంతా సెట్ చేసేసి అంతా అయిపోయింది. ఆ సందర్భంలో కనపడతాయి. చూడండి 89. మోషే యెహోవాతో మాటలాటకు ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసము మీద నున్న కరుణాపీఠం మీద నుండి, అనగా 2 కెరూబుల నడుమ నుండి తనతో మాటలాడిన యెహోవా స్వరము అతడు వినెను. అతడు ఆయనతో మాటలాడాడు. ఏంటంటే కెరూబుల నడుమ మాట్లాడుతున్నాడంటే దేవుడు. ఏంది ఈ కెరూబులు? ఎందుకు ఈ కెరూబులు వస్తున్నాయి అంటే, కీలకమైనటువంటి ఆ యొక్క పరిస్థితులన్నింటిలో ఈ యొక్క ఈ కెరూబులు ఏంటి, ఈ కెరూబులు ఏంటి అని మనం ఆలోచన చేస్తాను. తర్వాత చూడండి, మొదటి సమూయేలు 4వ అధ్యాయం. మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇక్కడ వరకు మనం అంటే ఇది ఎందుకు ఆలోచన చేస్తున్నామంటే, దేవుని సంకల్పం ఏంటి? మనం అన్నాము ఈ భూమిని మనము స్వాధీనపరచుకోవడం అనేటువంటి దేవుని సంకల్పం. ఈ భూమి అంటే ఏంటి? ఒక మాట అన్నాము, ఏంటంటే యేసుక్రీస్తు ప్రభులో ఆ జీవము మనము మనము పొందినటువంటి ఆ జీవమును మనము స్వాధీనపరచుకోవడమే ఆ భూమిని మనం స్వాధీనపరచుకోవడం లెక్క. మళ్ళొకటి అన్నాము, ఏమన్నాము? మన జీవితమును సఫలం చేసుకోవడం అనేటువంటిదే ఈ యొక్క దేశమును మనం స్వాధీనపరచుకోవడం అనేటువంటిది అని అన్నాము. కానీ ఏంటి జీవితం అంటే? అంటే ఏంటి ఆ జీవితము? ఏంటి ఆ యొక్క స్టేటస్ ఏంటి? లేదంటే దేవుడి యొక్క ఆ లక్ష్యం, ఆ గురి ఏంటి అంటే, పర్పస్ అనేటువంటి దాని గురించి, దేవుని సంకల్పం గురించి మాట్లాడుతా ఉన్నాం. మొదటి సమూయేలు 4వ అధ్యాయము 4వ వచనము. చదవండమ్మా. కాబట్టి జనులు షీలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడైండు సైన్యములకు అధిపతియగు యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలీ యొక్క 2 కుమారులైన హొఫ్నీయును ఫినెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసము యొద్ద ఉండిరి. చూడండి, మరలా కెరూబుల గురించిన ప్రస్తావన. నేను ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వెళ్తున్నాను. జస్ట్ వర్డ్ సెర్చ్ చేస్తే కెరూబులు ఎట్లా కనపడుతున్నాయో బైబిల్లో చూపిస్తున్నా మీకు. మరలా ఎక్కడ కనిపించినాయి? 2వ సమూయేలు ఎక్కడ, ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి? దేవుని ప్రజలు మరలా దేవుని సంకల్పం నుంచి పడిపోయినటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నారు కదా. అదే అధ్యాయంలో మనం చూస్తే తర్వాత ఆ చెరను యొక్క మందసాన్ని ఫిలిస్తీన్లు తీసుకుని వెళ్ళిపోతారు కదా. దాని తర్వాత ఇకాబోద్ అని చెప్పేసి ఏలీ కోడలు తన కుమారునికి పేరు పెడతది కదా. మహిమ ఇజ్రాయెల్ని విడలిపోయినది అనేటువంటి ఆ మాటను మనం చూస్తాం. అంటే దేవుని సంకల్పము పడిపోతున్నటువంటి ఆ పరిస్థితిలో దేవుని ప్రజలు దేవుని సంకల్పము నుంచి అనేటువంటి స్థాయి నుంచి పడిపోతున్న ప్రతిసారి ఈ కెరూబులు మనకు కనపడదు కదా. మళ్ళా చూస్తే 2వ సమూయేలు 6వ అధ్యాయము 2వ సమూయేలు 6వ అధ్యాయము 2వ వచనం.
బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకుని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బాయిల యోహూదాలో నుండి ప్రయాణమాయెను. చదవమ్మా, చదువు 6వ వచనం వరకు చదవండి. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా, అబీనాదాబు కుమారులగు ఉజ్జియాయును అహ్యోయును ఆ కొత్త బండిని తోలిరి. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంట నుండి తీసుకొని రాగా, అహ్యో దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలందరూ సరళ వృక్షము కర్రతో చేయబడిన నానా విధములైన సితారలను, స్వరమండలమును, తంబురలను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసము వద్ద పడి చనిపోయాను. మళ్ళా దేవుని ప్రజలు దేవుని విధానములో పని చేయనటువంటి పరిస్థితుల్లో పడిపోయేటువంటి పరిస్థితుల్లో మరలా కెరూబులను జ్ఞాపకం చేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు చూడండి మళ్ళా మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనం. ఎక్కడెక్కడ ఉన్నాయి ఈ కెరూబులు మీరు గమనిస్తున్నారు? ఒక్కొక్క కెరూబునకు 5 మూరల పొడవులు గల రెక్కలను, ఒక రెక్క చివర మొదలుకుని రెండో రెక్క చివర మట్టుకు 10 మూరలుండెను. రెండవ కెరూబును 10 మూరల కలదై ఉండెను. కెరూబులు రెండింటికి ఏక పరిమాణమును ఏక ఆకారమును కలిగి ఉండెను. ఒక కెరూబు 10 మూరల ఎత్తు, రెండవ కెరూబు దాని వలనే ఉండను. అతడు ఈ కెరూబులను గర్భాలయములో ఉంచెను. ఆ కెరూబులు రెక్కలు గర్భాలయంలో అంటే ఆ అతి పరిశుద్ధమైనటువంటి స్థలం. ఇప్పుడు మందిరం అయిపోయింది కదా, సొలొమోన్ కాలంలో ఇప్పుడు మందిరం కట్టేవాడు. ప్రత్యక్ష గుడారం లాగా లేకుండా ఇప్పుడు మందిరం అయింది కట్టినది. అక్కడ అతి పరిశుద్ధ స్థలం లోపల ఉన్నాయి. ఇంకెక్కడున్నాయి చూడండి, ఇంకెక్కడున్నాయి చూడండి. ఇదే 6వ అధ్యాయము 29వ వచనం. 6వ అధ్యాయము 29వ వచనం. మందిరపు గోడలన్నిటి మీదను లోపలనేమి వెలుపలనేమి కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించెను. మరియు చాలమ్మా, ఎక్కడున్నాయంట కెరూబులు? ఇంకెక్కడున్నాయంట చెప్పండి. మందిరము లోపలనేంటి, బయట ఏంటి, గోడల మీద ఏమున్నాయంట? కెరూబులు ఉన్నాయంట. గర్భాలయంలో అతి పరిశుద్ధ స్థలం లోపల కెరూబులు ఉన్నాయంట. మందిరం గోడ లోపలేంటి, వెలుపట ఏంటి, ఇంకా అదేమంటారు, చక్కటి పామ్ ట్రీస్ కదా, అవి ఉన్నాయంట. వికసించినటువంటి పుష్పములు ఉన్నాయంట. కానీ కెరూబుల గురించి మనం ఆలోచన చేస్తాం, కెరూబులు ఉన్నాయంట కదా. ఇంకా ఇంకా చూడండి, ఇంకెక్కడున్నాయి. ఇదే 6వ అధ్యాయం 32వ వచనం చూడండి, ఎక్కడున్నాయి. 2 తలంపులను ఒలివ కర్రవి, 2 తలుపుల సిస్టర్, 2 తలుపులను ఒలివ కర్రవి, వాటి మీద కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను చెక్కించి వాటిని బంగారముతో పొదిగించెను. కెరూబుల మీదను తమాల వృక్షముల మీదను బంగారము పొదిగించెను. మరియు ఏంటంటే బయట ఇప్పుడు ఉన్నటువంటి తలుపు ఏదైతే ఉందో కదా, దాని మీద ఏముందంట? కెరూబు ఉందంట. మీరు గమనిస్తున్నారా ఎంత కెరూబులు అన్ని ఎంత ఉన్నాయో కదా. ఇంకా ఇంకా చూద్దాము. మొదటి రాజులు గ్రంథము 7వ అధ్యాయము 7వ అధ్యాయము
7వ అధ్యాయము చూడండి 29వ వచనం. జవల మధ్యనున్న ఉమ్, ప్రక్క పలకల మీద సింహములను, ఎడ్లను, కెరూబులను ఉండెను. మరియు జవల మీద అలాగుండెను. ఉమ్, సింహముల క్రిందను ఎడ్ల క్రిందను వేలాడు దండల వంటి పని కలిగి ఉండెను. మళ్ళీ మరియు ఏమున్నాయి అక్కడ? కెరూబులు కనబడుతున్నాయి. ఇంకా చూడండి 36వ వచనము. దాని జవల పలకల మీదను దాని ప్రక్క పలకల మీదను అతడు కెరూబులను, సింహములను, తమాల వృక్షములను ఒక్కొక్క దాని చోటును బట్టి మళ్ళా కనిపిస్తున్నాయి కెరూబులు. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు చూడండి 1 రాజులు 8వ అధ్యాయము 6వ వచనం. మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసుకుని దాని స్థలములో అనగా మందిరపు గర్భాలయమగు అతి పరిశుద్ధ స్థలములో కెరూబుల రెక్కల క్రింద దానిని ఉంచిరి. కెరూబుల రెక్కల కింద దాన్ని ఉంచిరి. ఇంకా నేను మరలా ఇంకొకసారి చూపిస్తే మీకు దాదాపు చరిత్ర గ్రంథాల్లో కనిపించేది అంతా కూడా కవర్ అవుతుంది. ఇంకా దినవృత్తాంతాల్లో మనం చూడము, టైం లేదు కాబట్టి. ఎందుకంటే దాదాపు ఇదే మనకు అక్కడ కొంత రిపీట్ అవుతుంది, కానీ కొంత వేరియేషన్ కూడా ఉంటది కదా. 2 రాజుల గ్రంథము మీరు సందర్భము ప్రశ్న ఎక్కడ ఆరంభమైంది మీరు గుర్తుపెట్టుకున్నారు కదా. దేవుని పర్పస్ అనేటువంటి దాని గురించి అంటున్నాము. ఆ పర్పస్ ఏంటి అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నంలో ఒక లాటరల్ వేరే ఎంట్రీ పాయింట్ యూజ్ చేస్తున్నాం. కెరూబుల్ అనేటువంటి ఈ యొక్క విషయం గురించి, ఈ యొక్క కాన్సెప్ట్, ఈ యొక్క థీమ్ గురించి మనం మెడిటేట్ చేస్తున్నాం. ఎక్కడెక్కడ కనిపిస్తున్నాయి? మానవుడు ఎప్పుడైతే పతనం అవుతాడో అప్పుడప్పుడు కనపడతాయి. తిరిగి కీలకమైనటువంటి స్థితుల్లో కనపడతాయి. తిరిగి దేవుడు బలమైనటువంటి రీతిగా తన ప్రజల మధ్యన తన సాక్ష్యం కలిగి తన జీవిస్తున్నటువంటి తన యొక్క విధానంలో దేవుని యొక్క సంకల్పం అంతా కూడా కనపడుతున్నటువంటి సమయంలో నిండుగా ఈ యొక్క కెరూబులు కనపడతా ఉన్నాయి. మరలా చూడండి, మళ్ళా రివైవల్ లాంటి పరిస్థితుల్లో మరలా మనకు కనపడతాయి. చూడండి 2 రాజులు 19వ అధ్యాయము 15వ వచనం. యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములో కలగజేసిన అద్వితీయ దేవా, మధ్యన నివసించుచున్న ఏంది దేవుడు నివసించడం ఏంటి? మనకు ఒక ఆలోచన చేస్తే మనకు అనిపిస్తుంది, అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ మనకు అనిపిస్తుంది ఈ కెరూబులు ఏదో దేవుడిని కాపాడుతున్నట్టు, ఆయన్ని కవర్ చేస్తున్నట్టు కదా, అట్లా అనిపిస్తుంది. ఏంది ఈ కెరూబులు ఏంటి? కెరూబుల నడుమ ఆయన మాట్లాడుతున్నాడంట, కెరూబుల మధ్యన నివాసనం చేస్తున్నాడంట. ఏంటి మాటలకు అర్థము కదా, మనం కొంత ఆలోచన చేస్తున్నాం అట్లా. తర్వాత చూడండి తర్వాత తిరిగి ఇంకెక్కడ కనపడుతుంది? కీర్తనలో చూడండి, కీర్తన 80 వచనం. కీర్తన 1 వచనం. ఇశ్రాయేలు కాపరి చెవియొగ్గుము, మందవలె యేసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడవైన వాడా ప్రకాశించు కదా. మరలా అక్కడ దేవుని ప్రజలు ఆయన సహాయము కోరేటువంటి ఆ పరిస్థితుల్లో ఏమని అంటున్నారు? ఆయన కెరూబుల నడుమ ఉన్నటువంటి వాణిని తనని జ్ఞాపకం చేస్తున్నారు. చూడండి మళ్ళా కీర్తన 99 కూడా కనపడుతుంది. చూడండి కీర్తన 99 మొదటి వచనం. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, జనములు వణుకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. కెరూబులు కదా. ఇంకెక్కడ కనపడుతుంది చూడండి 37 16వ వచనం. యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. మరి ఏదో కాదు గాని హిజ్కియా చేస్తున్న ప్రార్థనని, 2 రాజుల్లో ఉన్న ప్రార్థనని, 2 రాజులు 19 అధ్యాయంలో కనిపించే ప్రార్థన మనకు యెషయా 37లో కనపడుతుంది. ఓకే, సో ఇట్స్ అ రిపీట్ బేసిక్లీ కదా.
మళ్ళీ ఎక్కడ కనపడుతుంది నెక్స్ట్ ఎక్కడ కనపడుతుంది అంటే యెహెజ్కేలులో కనపడుతుంది. ఎక్కడ కనపడుతుంది? మనం మొదటిగా చదివినటువంటి యెహెజ్కేలులో కనపడుతుంది. ఏంది యెహెజ్కేలులో కనపడుతుంది? ఎందుకు కనపడతా ఉంది? ఏంటి సంగతి అంటే, ఏమైపోయినారు దేవుని ప్రజలు చెప్పండి? యెహెజ్కేలు కాలంలో చెరపట్టబడ్డారు. ఇప్పుడు ఎక్కడ వెళ్ళిపోయినారు వాళ్ళు? బబులోనులోనికి వెళ్ళిపోయినారు. బబులోనులోనికి వెళ్ళిపోయినటువంటి వారు అయితే కొంతమంది ఇంకా శేషం ఉన్నారు యెరూషలేములో. అయితే వాళ్ళను సంబోధిస్తూ యెహెజ్కేలు చెరలో ఉన్నాడు. చెరలో ఉన్న యెహెజ్కేలుకు ఉన్నటువంటి దర్శనం. అంటే ఏంటి? దేవుని ప్రజలు మరలా దేవుని సంకల్పం పూర్తిగా నష్టమైపోయింది అనుకునేటువంటి పరిస్థితుల్లో మళ్ళా ఏం కనపడుతున్నాయి? మరలా కెరూబులు కనపడతా ఉన్నాయి కదా! మళ్ళా ఈ కెరూబులు కనపడతాయి. కొత్త నిబంధనలు కనపడతాయి. చూడండి ఎక్కడ కనపడతాయి? ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము. 4వ వచనం నుండి సందర్భం కోసం చదివితే 4వ వచనం నుండి 9 వరకు చదవచ్చమ్మా. చదవండి. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండును. ఆ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకుని తమ తలల మీద సువర్ణ కిరీటమును పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఈ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 ద్వీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రము నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత, వర్తమాన, భవిష్యత్ కాలముల్లో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబగలు చెప్పుచుండెను. మళ్ళీ ఈ సింహాసనం ముందు ఏం కనపడుతున్నాయి? దేవుని సింహాసనం ముందు ఇవి కనపడతా ఉన్నాయి కదా, ఇవి మళ్ళా కనపడుతున్నాయి. అయితే వింత ఏంటంటే బైబిల్ లాస్ట్కి వచ్చేసరికి ఇంక ఇవి కనిపించవు. ఇవి చూడండి, మళ్ళా సింహాసనం ఇంకోసారి చూస్తున్నాం ఇప్పుడు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదవండి అమ్మా. మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవ జలములన్నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండెను. ఆయన దాసులు ఆయన సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుండిరి. ఆయన నామము వారి నొసళ్ళ యందుండెను. మీరు గమనిస్తున్నారా? ఇప్పుడు లాస్ట్ కి ఏం కనిపించట్లేదు, ఈ కెరూబులు ఇంకా కనిపించరు. ఇంతవరకు హిస్టరీ అంతా కూడా నింపబడి ఉంది ఈ కెరూబులు కదా. లాస్ట్ కి వచ్చేసరికి కెరూబులు కనిపించట్లేదు. ఎవరు కనపడుతున్నారు? సింహాసనం ఎదుట ఎవరు కనపడుతూ ఉన్నారు? ఇంకోటి మీరు గమనిస్తే ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఆ కరుణాపీఠము సీట్, పీఠము అంటే కూర్చునేది.
ఇట్స్ ఇన్ అ వే ఇట్ ఈస్ వేర్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ గాడ్స్ థ్రోన్ కదా, అది దేవుని సింహాసనం లాంటిది. అక్కడ ఏం కనిపించినాయి? కెరూబులు కనిపించినాయి కదా. మరలా దాని తర్వాత మందిరము కట్టబడింది సొలొమోను కాలంలో. దాని దగ్గర ఏం కనపడుతుంది? దాని నిండా కూడా కనపడుతున్నారు, కెరూబులు కనపడతా ఉన్నారు కదా. ప్రకటనంకి వచ్చాము, దాని తర్వాత హెస్కేల్లో చూస్తున్నాము ఆ దేవుని సింహాసనము అంటే ఒక రకంగా చెప్పాలంటే దేవుని సింహాసనమును మోసుకొని వెళ్ళేటువంటి ఈ యొక్క కెరూబులు కనపడుతున్నాయి అక్కడ. ప్రకటనంకి వచ్చేసరికి దేవుని సింహాసనం ఎదుట మరల కనపడుతున్నాయి. కానీ ప్రకటన గ్రంథం చివరికి వచ్చేసరికి దేవుని సింహాసనం ఎదుట ఎవరున్నారంట? కెరూబులు ఉన్నారా? కెరూబులు లేరు. ఎవరు ఉన్నారు చెప్పండి? దేవుని దాసులు ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇదంతటిని ఇట్లా దగ్గర పెట్టి ఈ కెరూబులు ఏంటి? ఏమైండొచ్చు ఈ కెరూబులు? ఈ కెరూబులు దేవుని సంకల్పాన్ని సూచిస్తా ఉన్నాయి. మీరు అనొచ్చన్న కెరూబులు సంకల్పం ఏంటి అని చెప్పి. చూడండి, కెరూబుల్లో 4 ముఖములు ఉన్నాయి కదా. మొదటి దాని ముఖం ఎలాగుందంట? మనిషి ముఖము కదా. మీరు ఏ భాగం చూసినా కూడా, ప్రకటన గ్రంథంలో చూసినా లేదంటే మొదటి దానిది 6వ వచనము, బిఫోర్ ద థ్రోన్ దేర్ వాజ్ అ సీ ఆఫ్ గ్లాస్ లైక్ క్రిస్టల్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ద థ్రోన్ అండ్ అరౌండ్ అబౌట్ ద థ్రోన్ వేర్ మిడ్స్ట్ ఆఫ్ ద థ్రోన్ అండ్ అరౌండ్ అబౌట్ ద థ్రోన్. మనము విజువలైజ్ చేసుకోవడానికి మనకు అర్థం కాదు కదా. సింహాసనము మధ్యను దాని చుట్టూ, అదేంటి సింహాసనం మధ్య ఏంటి అంటే, ఒక రకంగా చెప్పాలంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ పొజిషన్, ఎట్లా కన్ఫిగరేషన్ గురించి మాట్లాడలేదు, పైన కిందన మీదన. ఇట్ ఈస్ నాట్ దట్ ఎసెన్షియలీ. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆ సింహాసనం చుట్టూ ఎవరున్నారంట? ఈ కెరూబులు ఉన్నాయంట కదా. ఆ కెరూబులు అయితే ఆ జీవుల ముఖం ఎలాగుందంట? మొదటి దాని ముఖం ఏమో సింహపు కదా, రెండో దాన్ని దూడ, మూడవది మనిషి, నాలుగోది పక్షిరాజు వంటిది. ఏంటిది? ఏం మాట్లాడుతుంది? ఒక విధానంలో చూస్తే ఇది ఈ 4 కూడా సృష్టి అంతటిని జ్ఞాపకం చేస్తా ఉన్నాయి. అవునా? ఈ 4 సృష్టిని జ్ఞాపకం చేస్తా ఉన్నాయి కదా. ఇప్పుడు సింహము ఏంటి చెప్పండి? సింహముని మనం చెప్పాలంటే తెలుగులో దాన్ని ఎట్లా చెప్పాలి నాకు తెలియట్లేదు. సింహం అంటే ఏంటి? ఇట్ ఈస్ ద కింగ్ ఆఫ్ ద వైల్డ్ యానిమల్స్ కదా. అడిగి మృగములకు రాజు ఎవరు అంటే ఏం చెప్తాము? సింహం కదా. డొమెస్టిక్ యానిమల్స్ కి కింగ్ ఎవరంటే ఎవరు చెప్తాం పేరు? కాదు, దూడ కదా. ఈ భూమికి రాజు ఏ జీవి అంటే ఏం చెప్తాము? మనిషి. పక్షుల్లో రాజు ఎవరంటే ఎవరు చెప్తాము? పక్షిరాజు కదా. అంటే ఒక మాటలో ఏంటిది అంటే దేవుని సంకల్పమును గుర్తు చేస్తా ఉన్నారు. ఇట్ ఈస్ ది సమ్. అంటే కొంచెము మనము దేవుని కృపను బట్టి కొంత దాన్ని వీ హ్యావ్ టు, అంటే జస్ట్ ఫిజికల్ గా దాని డిస్క్రిప్షన్స్ దాని నుంచి బయటకు వచ్చి దాని స్పిరిచువల్ మీనింగ్ ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఇఫ్ యువర్ హార్ట్ ఇస్ ఆన్ ద స్పిరిచువల్ మీనింగ్, ఏం చెప్తున్నాయి అవి? అన్ని వలయముల్లో కూడా ఉన్నతమైనటువంటి రాజరికము, శ్రేష్టమైనటువంటి స్థానము కదా, అది జ్ఞాపకం చేస్తా ఉంది. దేవుని యొక్క ఉద్దేశం తన సృష్టి విషయమే ఏంటంట? శ్రేష్టమైనటువంటి రాజరికంలోనికి రావాలా మానవుడు అని దేవుని యొక్క ఉద్దేశం. అన్ని వలయాల్లో అన్ని సంగతుల్లో కూడా ఉన్నతమైనటువంటి స్థలంలోనికి రావాలని చెప్పి. అన్ని వలయాల్లో అన్ని సంగతులు అంటే ఇది భాష యొక్క పరిమితి. అన్ని వలయాలు అన్ని రంగములు అంటే మనం వెంటనే అచ్చా నేను జాబ్ లో నాకు ఇట్లా ఉండాలా అని చెప్పి అంటున్నాడా? అది కూడా, కానీ అంతేనా? కాదు, దానికంటే మించి
అయితే ఎప్పుడెప్పుడైతే ఈ మానవుడు పడిపోతాడో, అనుభవం పడిపోతుందో, ఎక్స్పీరియన్స్ పడిపోతుందో, అప్పుడప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? తన సంకల్పంలో అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది నా సంకల్పం. ఆదాము పడిపోయినారు. దేవుడు ఏం తీసుకొచ్చాడు? అక్కడ కెరూబులను కనిపించాడు. నా సంకల్పం పడిపోలేదు. ఇది నా సంకల్పం మీ విషయమే అంటున్నాడు. దేవుడు తిరిగి మానవునితో మళ్ళా కలిసేటువంటి సమయంలో మరలా ఏం చేస్తున్నాడు? తన సంకల్పము తీసుకొని వస్తున్నాడు కదా. దేవుని ప్రజలు ఎప్పుడెప్పుడైతే కీలకమైనటువంటి స్థితుల్లో ఉంటాడు, అప్పుడప్పుడు మరలా ఈ సంకల్పం జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని ప్రజలు పూర్తిగా చెదిరిపోయినారు, చెరలోనికి వెళ్ళిపోయినారు, ఇంకా రారు అనేటువంటి అనిపించేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ సమయమున దేవుడు ఏం చూపిస్తున్నాడు? హెస్కేల్కు మరలా తన సంకల్పం చూపిస్తున్నాడు. మనం అనుకుంటే ఇది ఏందబ్బా ఇవన్నీ చూపిస్తున్నాడు అని చెప్పి. మళ్ళా ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 4వ అధ్యాయంకి వచ్చేసరికి తెరదీసి దేవుని సింహాసనం ఏం జరుగుతుంది, ఏంటి సంగతులను మనం ఆలోచన చేస్తే మరలా ఏం కనపడుతుంది? దేవుని ఆ యొక్క సింహాసనము మధ్యను దాని చుట్టూ ఏం కనపడుతుందంట? దేవుని సంకల్పం కనపడుతుంది. ఎవరి విషయమే సంకల్పము? మనిషి విషయమే, మానవుని విషయమే దేవుని సంకల్పం కనపడతా ఉంది కదా. చివరికి ప్రకటన ఆఖరి అధ్యాయంలో ఎందుకు కనపడట్లేదు చెప్పండి? ఎందుకంటే సంకల్పం నెరవేరిపోయింది కదా. ఏమైపోయినారు? ఇప్పుడు తన ప్రజలే, తన దాసులు ఆ కెరూబుల యొక్క ఏదైతే ఐడియలైజ్ చూపించిందో, ఐడియల్ సినారియో, ఆ కెరూబులు ఒక మాటలు చెప్పాలంటే కెరూబులు ఏం చూపిస్తాను? అది ఐడియల్ సినారియో దట్ గాడ్ హ్యాస్ ఇన్ హిస్ మైండ్, రైట్? దట్ పర్ఫెక్ట్ కండిషన్ దట్ గాడ్ హ్యాస్ ఇన్ హిస్ మైండ్. ఇప్పుడు తన దాసులు ఎక్కడికి వచ్చేసారు? ఏ స్టేట్ కి వచ్చేసారు? ఇంకా అక్కడికి వచ్చేసారు కదా. వాళ్ళ నొసళ్ళ మీద ఆయన నామం ఉందంట, ఆయన ముఖము చూస్తున్నారంట, ఆయన్ని సేవిస్తున్నారంట. సో నౌ గాడ్స్ సర్వెంట్స్ హావ్ కమ్ ఇన్ ఫుల్లీ ఇన్ లైన్ విత్ గాడ్స్ పర్పస్. కాబట్టి ఇంకా ద మోడల్ ఇస్ నో మోర్ రిక్వైర్డ్. ద మోడల్ హ్యాస్ బీన్ అచీవ్డ్. ఆ స్టేట్ అనేటువంటిది హ్యాస్ బీన్ అచీవ్డ్. ఇంకా చూపించట్లేదు. అంటే నేను మీకు చెప్పగలుగుతున్నానో లేదో నాకు తెలియదు. అంటే ఇది చెప్పేది కూడా కాదు. ఇది దేవుడు మనకు మెల్లిమెల్లిగా నాకు కూడా కొంతనే అర్థమవుతుంది, పూర్తిగా అర్థం కాలేదు. కానీ ఐఎమ్ గివింగ్ యూ అట్లీస్ట్ ద జనరల్ సెన్స్ ఆఫ్ ద డైరెక్షన్. మీరు ఇంకా దాన్ని ప్రార్థన పూర్వకంగా ఇంకా దాన్ని మీరు ధ్యానిస్తే, సందర్భంను బట్టి వాక్యమును చదివితే అక్కడ ఏం జరుగుతుంది, ఏంటి విషయాలని మనం ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ కెరూబులు ఏం జ్ఞాపకం చేస్తున్నాయంటే దేవుని సంకల్పం జ్ఞాపకం చేస్తున్నాయి. గాడ్ హ్యాస్ అ పర్పస్ ఫర్ అస్. హ్యాస్ అ పర్పస్ ఫర్ అస్ అంటే పర్పస్ ఫర్ మీ అనుకునేవు, పర్పస్ ఫర్ యువే కాదు, పర్పస్ ఫర్ హిస్ ఎంటైర్ క్రియేషన్. గాడ్ హ్యాస్ అ పర్పస్ ఫర్ హిస్ చర్చ్. తన సంఘం విషయమైనటువంటి దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క అనాది కాల సంకల్పం అనేటువంటిది ఒకటి ఉంది కదా. మనం ఎన్నోసార్లు దాని గురించి ఆలోచన చేసాం. ది ఎటర్నల్ పర్పస్ ఆఫ్ గాడ్ కదా. ఆ సంకల్పమును బట్టి ఆయన ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభులో మనల్ని ఏర్పరచుకున్నాడంట. ఆయన కుమారునికి ఆయన అనేకమైనటువంటి కుమారులు, అతను కుమారుడు ఏంటంట జ్యేష్ఠుడగునట్లు, రోమపత్రిక 8వ అధ్యాయం 29వ వచనము కదా. ఆ తర్వాత రాబోయేటువంటి యుగములో ఏం జరుగుతుందంట? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనము కదా. పరలోకంలో ఉన్న సంగతులే గాని, భూమి మీద ఉన్న సంగతులే గాని సమస్తము కూడా ఆయన క్రీస్తులో ఏకం చేస్తాడు. అది ఆయన సంకల్పం. ఆ రెండింటి మధ్యన ఇప్పుడు కాలం లోపల ఇప్పుడు ఉన్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంట? దేవుని యొక్క నానా విధమైనటువంటి జ్ఞానం తన సంఘము ద్వారా వెల్లడి చేయబడాల, ప్రత్యక్షం. ఇట్ మస్ట్ బి మేనిఫెస్టెడ్ బై ద చర్చ్ ఆఫ్ గాడ్. ఇది దేవుని సంకల్పం. అయితే ఇది దేవుని యొక్క సంకల్పం, ఇలాగ ఉండాలన్న ప్రజలు అనేటువంటిది దేవుని యొక్క సంకల్పం. ఎప్పుడెప్పుడైతే దానిలో నుంచి పడిపోయినారో కదా, అప్పుడప్పుడు ఈ కెరూబులు కనపడతాయి. ఇదంతా మీకు ఎందుకు ఇట్లా చెప్పాను అంటే, ఈ యెహోషువ గ్రంథంలో కూడా ఆ భూమిని మనం స్వాధీనపరచుకోవాలంటే ఏంటి ఆ భూమి? ఏంటి ఆ భూమి? అట్ ది హైయెస్ట్ లెవెల్ ఇట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్ కదా. ఇంకా నువ్వు దాన్ని నువ్వు కట్ చేసినా కూడా, హౌ ఎవర్ యు స్లైజ్ ఇట్, ఇప్పుడు సంఘం విషయమైనా అనుకోవచ్చు, లేదంటే నీ కుటుంబం విషయమైనా అనుకోవచ్చు, లేదంటే నీ వ్యక్తిగతమైనటువంటి జీవితం, నీ సాక్ష్యం గురించి అనుకోవచ్చు, లేదంటే నీ పరిచర్య గురించి అనుకోవచ్చు, నీ ప్రార్థన జీవితం ఏదైనా కూడా ఆ సేమ్ రూల్, ఆ సేమ్ ప్రిన్సిపల్ ఈస్ గోన్ అప్లై. ఆ భూమిని స్వాధీనపరచుకోవాలా అనుకునేటువంటిది. మీకు అర్థమవుతుంది అన్నమాట నేను చెప్తుంది. దేవుని యొక్క మనస్సులో మన విషయమై, మానవుని విషయమై ఒక ఉన్నతమైనటువంటి సంకల్పం ఉంది. అట్ ద హైయెస్ట్ లెవెల్ దట్ ఈస్ అబౌట్ హిస్ చర్చ్ అండ్ అబౌట్ హిస్ సన్. క్రీస్తు సంఘం విషయమై అది ఇమిడి ఉంది కదా.
ఇంకా దాన్ని నువ్వు స్లైస్ చేసుకుంటా ఒక్కొక్క కోణంలో చూసుకుంటే కూడా ప్రతి వలయంలో కూడా ఆ సంకల్పము అది మనకు వర్తిస్తా ఉంది. కనుక ఈ యెహోషువ గ్రంథమును మనము చదువుతా ఉన్నాం. యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయములో అక్కడ ఏం కనిపించింది? ద ప్రిన్సిపల్ ఆఫ్ డెత్ అండ్ రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్ కదా. ద ప్రిన్సిపల్ ఆఫ్ డెత్ అండ్ రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్ ఏమన్నాడు? మోసెస్ మై సర్వెంట్ ఇస్ డెడ్, నౌ దేర్ ఫోర్ అరైజ్. ఎవరితో అంటున్నాడు? యెహోషువతో అంటున్నాడు. మోషే ఎవరికి గుర్తు కదా? మరణించినటువంటి యేసుక్రీస్తు ప్రభువుకి గుర్తు అయితే యెహోషువ ఎవరికి గుర్తు? తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువుకి గుర్తుగా ఉన్నాడు అక్కడ. సరే ముందుకెళ్తే ఏం మాట్లాడుతున్నాడు? ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఏమన్నాడు? మొదటి అధ్యాయం 3వ వచనంలో, ఎవ్రీ ప్లేస్ దట్ ద సోల్ ఆఫ్ యువర్ ఫుట్ షల్ ట్రెడ్ అపాన్, దాట్ హ్యావ్ ఐ గివెన్ అంటు యు. కదా. మనం అనుకోవచ్చు, అరే ఇదేంటి, ఇది యెహోషువతో మాట్లాడుతున్నాడు. వాస్తవంగా ఎవరితో మాట్లాడుతున్నాడు? యెహోషువతో మాట్లాడుతున్నాడు. నాతో మాట్లాడుతున్నాడా? యెహోషువ అంటే తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవము. మరి ఆయనతో మాట్లాడడం ఏంటి? నాతో మాట్లాడాలి కదా. ఆయన్ని ఎంకరేజ్ చేయడం ఏంటి? ఆయనకి ఎంకరేజ్మెంట్ ఏం అవసరం? నాతో మాట్లాడాలి కదా. మనకి ఈ వ్యత్యాసాలు ఎందుకు మన మనసులోనికి వస్తాయంటే, మనము చాలా లేటుగా మనం నేర్చుకునేటువంటి ఒక పాఠం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు మనం ఏమైనాం చెప్పండి? ఒకటైనాము. వి హావ్ బికమ్ వన్. మనం ఆయన అయిపోయినామని చెప్పట్లేదు నేను. ఆయన మనకు జత చేయబడ్డాడు. మనం ఆయనకు జత చేయబడ్డాం. వి హావ్ బీన్ యునైటెడ్ విత్ హిమ్. మనము పెనవేసుకున్నాము కదా. నా ఎముకల్లో ఎముక, మాంసంలో మాంసము అన్నాడు. ఎందుకన్నాడు? ఎందుకంటే తనలో నుంచి తీయబడింది గనక, నరుల్లో నుంచి తీయబడింది గనక నారి అన్నాడు. అలాగే మనము కూడా ఏంటంటే, వి హావ్ బికమ్ ద ఫ్లెష్ ఆఫ్ హిస్ ఫ్లెష్ అండ్ ద బోన్ ఆఫ్ హిస్ బోన్స్. తెలుగులో లేదు కానీ ఇంగ్లీష్ లో ఉంది. ఎఫెసియన్స్ చాప్టర్ 5 వర్స్ 30 ఆన్వర్డ్స్ మనం చదివితే మనకు తెలుస్తుంది. ఆయన ఎముకల్లో ఎముకైనామంట, ఆయన మాంసంలో మాంసమైనామంట. అంత దగ్గర అయినాము కాబట్టి ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే, నాలో ఉన్నటువంటి ఆయన జీవం ఏదైతే ఉందో దానితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నువ్వు అడుగు పెట్టేటువంటి ప్రతి స్థలము. కానీ మర్చిపోకూడదు. ఎందుకు ఆ డిఫరెన్సియేషన్ చేస్తున్నాము అంటే, కొన్నిసార్లు అది విన్నప్పుడు ఎట్లా అనిపిస్తుంటే, నువ్వే ధైర్యం తెచ్చుకో, నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలం నీకు ఇచ్చేస్తున్నానంటే, నో. ఇది నా పాత జీవితానికి ఇవ్వబడినటువంటి సంగతి కాదు. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసియన్స్ చాప్టర్ 4. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము నుండి చదవండి. జాగ్రత్తగా గమనించండి. అక్కడ ఆర్గ్యుమెంట్ ఏముందో కొంచెం గమనించండి. చదువుమ్మా. అయితే మనలో ప్రతి వానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడను. 4వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నారా? ఎఫెసియన్స్. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఎలా నడవబోతున్నాడు? అన్య జనులు నడుచుచున్నట్టు ఇక మీదట మీరు నడవద్దని మీకు ఏంటంట? సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అన్యులు ఎట్లా నడుస్తున్నారు అని మీరు జాగ్రత్త గమనించాలా. అండ్ ఐల్ టెల్ యూ, కొన్నిసార్లు ఇవన్నీ ఇట్లా మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం. అదే మాట, మనసు మారాలా, అది మారాలా, ఇవి అంటున్నాడు కానీ అట్లా కాదు. జాగ్రత్తగా గమనించండి. అక్కడ ఏమన్నా టెక్స్ట్ లో ఏం రాసింది చదమ్మా. వారైతే అంధకారమైన మనస్సు గల వారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొంచున్నారు. ఎట్లా నడుస్తున్నారంట? ఎక్కడి నుంచి వస్తుందంటే ఇదంతా తమ హృదయ కాఠిన్యమును బట్టి కదా. ఇంగ్లీష్ లో అంటాడు బీయింగ్ పాస్ట్ ఫీలింగ్. అంటే ఇంకా సున్నితమైనటువంటి ఆ సెన్సిటివిటీ పోయిందంట కదా. ఆ హృదయ కాఠిన్యమును బట్టి వారి యొక్క మనసు ఏంటంట? చీకటైపోయిందంట. అంధకారము చేయబడినటువంటి పరిస్థితుల్లో కదా, ఆ యొక్క తమలో ఉన్నటువంటి ఆ యొక్క అజ్ఞానమును బట్టి. ఇట్స్ ఆల్ సీక్వెన్షియల్. అట్లా పనిచేస్తుంది. హృదయము ఏదైతే చెప్తుందో దాన్ని కఠినపరుచుకొని ఏం చేశారంట? అలా చేసే కొలది ఏమైందంట?
ది అండర్స్టాండింగ్ ఇస్ డార్క్ అండ్ వాళ్ళకి ఇంకా అండర్స్టాండింగ్ అనేటువంటిది డార్క్ అయిపోయింది, కనపడట్లేదు కదా. దేనిని బట్టి అంట, వారిలో ఏముందంటే అజ్ఞానము, బికాస్ ఆఫ్ ది ఇగ్నరెన్స్ ఇన్ దెమ్, బికాస్ ఆఫ్ ద బ్లైండ్నెస్ ఆఫ్ దేర్ హార్ట్ కదా. అలా చేయబడి వారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దే ఆర్ వర్కింగ్ ఆల్ అన్క్లీన్నెస్ విత్ గ్రీడినెస్, అట్లా నడుస్తున్నారంట. ముందు చదవండమ్మా. వారు సిగ్గు లేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కాముకత్వమునకు అప్పగించుకుంది. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యమున్నది ఉన్నట్టుగాని ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్న వారు కారు. మూడు మాటలు ఉన్నాయి. క్రీస్తుని గురించి విన్నవారంట, ఇంకేంటంట ఉపదేశించబడిన వారంట, నేర్చుకున్నవారంట. 3 సంగతులు ఉన్నాయి. హర్డ్, లర్న్, టాట్ అండ్ లర్న్డ్. ఉన్నాయా 3 మాటలు? But ye have not so learned Christ, if so be that ye have heard him and have been taught by him as the truth which is in Jesus. ఇంకొక మాట ఉంది అక్కడ, ఏమన్నారు? యేసు అంటున్నాడు, క్రీస్తు అంటున్నాడు. మరలో ఒకసారి చదవండి ఆ మాట. అంటే దాని యొక్క అర్థం దాదాపు ఏంటంటే, మీరు ఇలాగన అన్యజనులు ఎలాగైతే చేస్తున్నారో మీరు అలాగా క్రీస్తుని నేర్చుకోలేదు అంటున్నాడు. మీకు అర్థమవుతుందా? స్కూల్లో సబ్జెక్ట్ ఎవరు? యేసు ప్రభువే. బోధిస్తుంది ఎవరు? యేసు ప్రభువే. సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత జరిగేంటి అంటే కూడా యేసు ప్రభువే. అందుకే కొంచెం మనకు ఆ పదజాలము వీఆర్ నాట్ ఏబుల్ టు పీస్ దెమ్ టుగెదర్. అది ఎందుకంటే ఇట్స్ వెరీ కౌంటర్ ఇంట్యూటివ్. అట్లా ఉండదు కదా ఎక్కడైనా కూడా. సబ్జెక్ట్ వేరే ఉంటుంది, టీచర్ వేరే ఉంటది, అవుట్కమ్ వేరే ఉంటది కదా. ఇక్కడ ఏముంది? సబ్జెక్టు, టీచరు, అవుట్కమ్ అంతా కూడా యేసు ప్రభువే. సో మనకు కొంత అది ఆ వర్డ్ చదివినప్పుడు ఏదో అలంకారయుక్తంగా, ఏదో పోయటిక్ గా, ఏదో గంభీరంగా రాసేసాడు పౌల్ అనుకుంటాం, కానీ బట్ దాట్స్ నాట్ ద కేస్. పౌల్ ఈస్ రైటింగ్ సంథింగ్ దట్ ఈస్ సింపుల్, బట్ ఈస్ జస్ట్ దట్ ద సింపుల్ థింగ్ ఈస్ కాంప్లెక్స్ కదా. ఆ ఆలోచనతో మరలో ఒకసారి జాగ్రత్తగా చదవండి. చదవండమ్మా మరలో ఒకసారి 20-21. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యం ఉన్నది ఉన్నట్టుగాని ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్న వారు కారు. అయితే ఒక ప్రశ్న, క్రీస్తు ఎందుకు అంటున్నాడు, యేసు ఎందుకు అంటున్నాడు? ఏమంటున్నాడంటే, క్రీస్తు అంటే దేవుని సంకల్పంలో, దేవుని యొక్క మనస్సులో ఉన్నటువంటి ఆ క్రీస్తు, దేవుని యొక్క ఆలోచనలు. మన విషయం కూడా మనం కూడా ఎట్లా, మనం ఎలాగనుకుంటున్నాము, మన ప్రాక్టికల్ సైడ్ ఉంది, మళ్ళీ దేవుని సంకల్పం అనేటువంటి ఒక కోణం ఉంది, ఒక పర్ఫెక్ట్ పిక్చర్ అనేటువంటి దేవుని యొక్క ఆలోచన ఉంది మన విషయమే. ఇక్కడేమో మన వాస్తవం ఉంది. అలాగే యేసు ప్రభువులో కూడా 2 ఉన్నాయి. ఏంటి చెప్పండి? భూమి మీదకి మానవాకారంలో దిగి వచ్చిన యేసు ఉన్నాడు, అవునా? ఇంకేముంది చెప్పండి? దేవుని సంకల్పంలో ఉన్న క్రీస్తున్నాడు. అయితే మనకు లేని ఆయనకున్నటువంటి గొప్ప సంగతి ఏంటి చెప్పండి? మన ఈ రెండింటికి మధ్యన ఎంతో డిఫరెన్స్ ఉంటది, అవునా? అటు ఇటు ఉంటది. ఆయనలో ఏం లేదంట, ఆయనలో ఏమీ బరాబర్ ఉందంట కదా. యేసులో ఉన్న సత్యము అంటే నిజంగా మానవాకారంలో చరిత్రలో భూమి మీద దిగి వచ్చినటువంటి, అవతరించినటువంటి ఆ యేసులో ఉన్నటువంటి సత్యమును మీరు విన్నారు, ఆయన యందు బోధించబడ్డారు. ఇప్పుడు ఏమంటున్నాడు? దాన్ని మళ్ళా పౌలు ఇప్పుడు ఏం చేశాడు? దాన్ని మార్చాడు పదము. ఏమంటున్నాడు? యు హ్యావ్ నాట్ సో లెర్న్డ్ క్రైస్ట్ అంటున్నాడు. మీరు క్రీస్తుని అలాగన నేర్చుకునలేదు. మళ్ళీ ఒకసారి చదవండి అమ్మా ఆ మాట, బాగుంటది, అందుకు మళ్ళీ చదవమంటున్నాడు. 20-21. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యం ఉన్నది ఉన్నట్టుగాని ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తుని నేర్చుకున్న వారు కారు. అర్థమవుతుందా మనం ఎందుకు ఈ మాట అంటున్నాం? ఎందుకు దీని గురించి డిఫరెన్షియేట్ చేస్తున్నాము? ఎందుకంటే మనకు అనిపించవచ్చు, ఇది యెహోషువ గ్రంథంలో మొదటి అధ్యాయం నాతో మాట్లాడుతున్నాడా, లేదంటే యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడా? యేసు ప్రభుతో మాట్లాడితే అది నాతో మాట్లాడినట్టు కాదే, యేసు ప్రభుతో అసలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది అని ఇలాంటి ప్రశ్నలు వస్తాయి కదా. బట్ అండర్స్టాండ్ ఏంటంట,
మనము ఆయన ఒకటి చేయబడుతున్నాం. ఆయన్ని మనము క్రమేణా నేర్చుకుంటున్నాం. అయితే ఇది నేర్చుకున్నాము లేదా నేర్చుకుంటున్నాము అన్నదానికి రుజువేంటి, లేదంటే దాని వైపునటువంటి అడుగులేంటి, అది ముందు రాశాడు. చదవండమ్మా. ఇప్పుడు 22 నుంచి చదవండి. ఇప్పుడు క్రీస్తుని మీరు అలాగున నేర్చుకునలేదు కదా అని చెప్తూ ఏమంటున్నాడు ఇప్పుడు 22లో? కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. కదా ఏమంటున్నాడు? నవీన స్వభావమును ధరించుకుంటున్నాడు. నవీన స్వభావమును ధరించుకుంటున్నాడు. ఎక్కడ మార్పు ఎక్కడ రావాలంట? ఏమంటున్నాడు? 23 వర్స్. బి రిన్యూడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్. చదవమ్మా. మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై. ఎక్కడుంది చెప్పండి మార్పు, అసలైన మార్పు? మైండ్ కదా. మనస్సు మారి రూపాంతరము కదా. మనసు మారుట వలన మనము రూపాంతరం అనేటువంటిది పొందేది కదా. కనుక బి రిన్యూడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్ అంటాడు మరొక చోట. అదే 23లో బి రిన్యూడ్ ఇన్ ది స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్. అరే ఏంటి మళ్ళీ మైండ్ కి మళ్ళీ స్పిరిట్ ఉంటుందా? అంటే అండం ఏంటంటే ఆ మనస్సు యొక్క గుణము. అంటే ఏదో కొత్త బుర్ర వచ్చేస్తుందని కాదు, కొత్త బ్రెయిన్ వచ్చేస్తుంది కాదు, బ్రెయిన్ ట్రాన్స్ప్లాంటేషన్ కాదు. ఇది ఏంటిది అనేటువంటి ఆ యొక్క దాన్ని నడిపించేటువంటి దాని యొక్క అథారిటీ ఏదైతే ఉందో, దాని మెయిన్ స్పిరిట్ కదా, ఈ మెయిన్ ఎసెన్స్ ఏదైతే ఉందో దాంట్లో నవీనపరచబడదు. రిన్యూడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ యువర్ మైండ్. అలాగే చేయబడి ఏం జరుగుతుందంట? అట్లా అది మనం నేర్చుకోవడం. ఆయనను ఎట్లా నేర్చుకుంటాం ఆయనను అంటే బై బీయింగ్ రిన్యూడ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ అవర్ మైండ్, రైట్? అలా చేసి ఏంటంట? ప్రాచీన దాన్ని విడిచిపెట్టాలంట కదా. మళ్ళీ మనకి డౌట్ వస్తుంది, మరి ప్రాచీనది నేను ఎట్లా విడిచిపెట్టుకుంటాను? నా వల్ల అవ్వదు కాబట్టే కదా. లేదు, దేవుడు బలపరుస్తున్నాడు బై ద రిన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్ కదా. ఆ బలం అనేటువంటిది ఇస్తున్నాడు. మనం ఏమనుకుంటామంటే, ప్రభా నేను ఏమి చేయకుండా ఇట్లానే కూర్చుంటాను, ప్రేయర్ లో ఉంటాను, మొత్తం బైబిల్ స్టడీ చేస్తూ ఉంటాను, అంత మార్పు వచ్చేసేయాల ప్రభా అనుకుంటాం. అట్లా కూడా రాదు మార్పు. యు హ్యావ్ సో హర్డ్, బీన్ టాట్, యు హ్యావ్ లెర్న్డ్. ఇప్పుడు ఏమంటున్నాడు? బి రిన్యూడ్. దాని తర్వాత ఏమంటున్నాడు? పుట్ ఆఫ్. మళ్ళీ ఏమంటాడు? పుట్ ఆన్. మళ్ళీ ఒకటి చెప్తాడు, పుట్ అవే అంటాడు కదా. ఇవన్నీ అక్కడే ఉన్నాయి. మీరు జాగ్రత్తగా దాన్ని జస్ట్ మీరు అట్లా మరలా వచనాలు చదివే కొద్ది మనకు తేట పడుతుంది. కానీ ఏంటంటే అవి రాసినట్టు సింపుల్ ఉంటాయి, కానీ అక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయనట్టు ఉంటాయి. మనం ఇంత క్రితము మనం దాన్ని ఎదుర్కొనటువంటివి అక్కడ ఉంటాయి. మనం అనుకుంటాం అది ఇది ఏం చెప్తున్నాడు, అది ఏం అర్థం కావట్లేదు అని చెప్పి ఏదో జస్ట్ అట్లా సగం మనసుతో చదివేసి పక్కనకి వెళ్ళిపోతాం. సరే, సో ఇలాంటి పుటాన్ కదా, పుటాన్ అంటున్నాడు కదా, పుటాన్ కదా. చూడండి ఇంకొక మాట, చూడండి రోమపత్రిక 13:14. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారే శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. 13లో ఏముందమ్మా? అల్లరితో కూడిన ఆటపాటలనైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాం. మెట్టుకు ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకుని వారై. యేసు క్రీస్తును ధరించుకోవడం అంటే ఏంటిది? అదేంటి? యేసు ప్రభు ఆయన దేవుడు కదా, ఆయన్ని ధరించుకోవడం ఏంటి? లేదంటే నేను ఏదో ధరించేసుకుని, ఆయన ఏదో అట్లా ఖాళీగా అందుబాటులో ఉన్నట్టు, నేను అవసరమైనప్పుడు ఆయన్ని ధరించేసుకోవడం అన్నట్టుగా చెప్తున్నాడు ఏంటిది?
నవీన స్వభావము, మనదే నవీన స్వభావము. కానీ దాన్ని నువ్వు సెపరేట్ చేయడానికి లేదు, ఇది నా స్వభావమా లేకపోతే ఆయన జీవమా అని చెప్పి. ఎందుకు? అంత దగ్గర అయిపోయినాము. కాబట్టి కొన్నిసార్లు మనం బైబిల్ చదువుతున్నాడు, మనకి పుట్ ఆన్ జీసస్ క్రైస్ట్ అంటాడు, యేసుక్రీస్తును ధరించుకో అంటాడు. మళ్ళీ ఏమంటాడు? నవీన స్వభావం ధరించుకుంటాడు. అరే, యేసుప్రభుని ధరించుకోవాలా, నవీన స్వభావం ధరించుకోవాలా? నవీన స్వభావమే. మరి యేసుప్రభు రెండు ఒకటి, ఇందులో ఆయన ఉన్నాడు. దాట్స్ ద హోల్ పాయింట్. అదే కదా దేవుడు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయన మనల్ని తనతో జత చేసుకోవడానికి చేస్తున్నాడు కదా ఇదంతా. సో అలాగా మనము యెహోషువ గ్రంథంకి వచ్చేసరికి ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే యెహోషువతో మాట్లాడుతున్నాడా, నాతో మాట్లాడుతున్నాడా అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? మనలో ఉన్న ఆయన జీవంతో మాట్లాడుతున్నాడు. మనలో ఉన్న ఆయన జీవం అంటే సిలువలో మరణించి పాతిపెట్టి తిరిగి లేచినటువంటి మానవుడైనటువంటి యేసుప్రభు గురించి మాట్లాడుతున్నాడా? లేదేమో బహుశా. మరి దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆయన జీవం మనలోనికి పంపించబడింది, ఆయన ఆత్మ మనలో ఇప్పుడు నివాసం చేస్తున్నాడు, మనకు నూతనమైనటువంటి స్వభావమును ఆయన కలుగజేస్తున్నాడు కదా, దానితో మాట్లాడుతున్నాడు. రెండు ఒకటే కదా, దే ఆర్ ఎఫెక్టివ్లీ ద సేమ్ థింగ్. సో ఇంక మనం ఆ గీతలు గీయాల్సినటువంటి అవసరం లేదు. నాతోనా ఆయనతోనా? నాలో ఉన్న ఆయనతో మాట్లాడుతున్నాడు, నాలో ఉన్న ఆయన జీవంతో మాట్లాడుతున్నాడు కదా. నాకు ఇవ్వబడుతున్నటువంటి నవీన స్వభావం ఇది నాది అయిపోతుంది. ఇప్పుడు ఇది నాది కాదేమో, ఆయనతో మాట్లాడుతున్నాడేమో అన్నట్టుగా కాదు, ఇది నాతోనే మాట్లాడుతున్నాడు. కనుక థింగ్స్ ఆర్ లిటిల్ కాంప్లెక్స్ కదా. ముందుకెళ్దాము. సరే, ఇప్పుడేమంటున్నాడు? ఐ హ్యావ్ గివెన్ యూ అంటున్నాడు కదా. ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ గురించి మనం చదివాము. దాని తర్వాత ఎలాంటి ది అన్సర్చబుల్ రిచెస్ ఆఫ్ క్రైస్ట్, ఎలాగా శోధింపశక్యముగా యేసు యేసుప్రభులో ఉంది, దీని గురించి మనం ఆలోచన చేసాం. ఆ తర్వాత ముందు చూస్తూ వచ్చాము ఎలాగా ద ప్రిన్సిపల్ ఆఫ్ విక్టరీ అండ్ హిస్ వర్డ్ కదా. నీ ఎదుట ఏ మానవుడు కూడా, ఏ మనిషి కూడా నీ జీవితకాలం అంతా కూడా నీ ఎదుట నిలబడనేలే అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు? మనలో ఉన్న తన జీవంతో అంటున్నాడు కదా. ఇంకొక మాట అన్నాడు, లెట్ దిస్ బుక్ ఆఫ్ ద లా షల్ నాట్ డిపార్ట్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్ అంటున్నాడు కదా. ఇంకెన్నడూ కూడా ఇది అసలు నీ నోటిలో నుంచి దాటిపోకూడదు, నిరంతరం ఉండాలా అని చెప్తా ఉన్నాడు కదా. దాని తర్వాత చూసాం 10వ వచనంలో 3 దినముల యొక్క ప్రిపరేషన్, ద ప్రిపరేషన్ ఆఫ్ 3 days, ఆ మరణ భూస్థాపన పునరుత్థానం యొక్క ఆ యొక్క సింబల్, ఆ యొక్క ప్రిన్సిపల్ గురించి మరలా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కదా. అలాగే మరలా మనము రూబేనీలు, గాదీలు, మనష్షే, అరగోత్రము గురించి మనము ఆలోచన చేశాము కదా. దాని తర్వాత ముందుకు వచ్చాము 2వ అధ్యాయంలో ద ప్రిపరేషన్ ఆఫ్ ఫెయిత్ అండ్ పర్పస్ కదా. వాళ్ళు ఎలాగ సిద్ధపడ్డారు అనే దాని గురించి దాంట్లో మొదటిగా చూసాము ఏంటంట, 2 వేగివారిని పంపించాడు. ఎందుకు? ఆ భూమిని చూసి రాయడానికి. దీని గురించి మనం ఆలోచన చేసాం. అలాగే మనకు కూడా దేవుడు ఏంటంటే ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ రెవల్యూషన్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ హిమ్ కదా. దీనిని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడో మనకు మన నేత్రాలు వెలిగించి ఆయన పిలుపు ఎటువంటిదో కదా, ఆయన స్వాస్థ్యం ఎటువంటిదో, పరిశుద్ధుల్లో ఆయన వినియోగిస్తున్నటువంటి తన అపరిమితమైనటువంటి తన శక్తి బలం ఎటువంటిదో ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలమంట కదా. దాని తర్వాత ముందుకు వచ్చేసరికి మనకు ఎవరు కనిపించారు? రాహాబు కనిపించింది. రాహాబు యొక్క విశ్వాసం ఎలాంటి విశ్వాసం? అది రక్షణ సంబంధించినటువంటి విశ్వాసమా? కాదు, అట్లా కనిపించట్లేదు. అలాగని చెప్పి దాంతో నుంచి పూర్తిగా వేరు చేయడానికి ఉందా? అసలు దాన్ని ఆ విధంగా చూడడానికి వీలు లేదా? అట్లా లేదు. కానీ ప్రాముఖ్యంగా జాగ్రత్తగా గమనిస్తే ఈ విశ్వాసం ఏం విశ్వాసం? ఇది దేవుని ప్రజలతో కలిసేటువంటి విశ్వాసము, దేవుని యొక్క సంకల్పంలోనికి ప్రవేశించేటువంటి విశ్వాసము కదా. చుట్టుపక్కల యొక్క నాశనమయ్యేటువంటి ప్రజల మధ్య నుండి తప్పించబడేటువంటి విశ్వాసము కదా. ఎలాంటి విశ్వాసము? క్రియలు చేయకనే ఏంటంట, భక్తిహీను నీతిమంతునిగా తీర్చు దేవుని యందు విశ్వాసముంచు అని వాని విశ్వాసం వానికి ఏంటంట, నీతి అని ఎంచబడేటువంటి విశ్వాసం ఇది కదా. అద్భుతమైనటువంటి సంగతులు మనం దీని గురించి తన యొక్క 7 సంగతులు దాదాపు రాహాబు యొక్క విశ్వాసం నుంచి మనము ఆలోచన చేసాం. ఎలాంటి విశ్వాసం ఇది అనేటువంటి సంగతులు కదా. నిజమైనటువంటి ఆనవాళ్ళు కోరుకునేటువంటి ఇంకా అద్భుతమైనటువంటి సంగతులు మనం చూసాం. దాని తర్వాత ఇంకొకటి చూసాము కదా 3వ అధ్యాయానికి వచ్చేసరికి ఇక్కడ ఏం రాసింది? మందసమును తీసుకొని వెళ్ళేటువంటి అనుభవము కదా. ద ప్రిపరేషన్ టు బేర్ ది అసెండెడ్ లార్డ్ కదా. హెచ్చించబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మన భుజముల మీద మోసుకొని వెళ్ళేటువంటి ఆ యొక్క సందర్భము మనం చెప్పుకున్నాము. ఏంటంట,
దేవుని యొక్క మందసం ఎవరు మోయాలంట? కహాతీలు మోయాలా కదా? అది కూడా ఆలోచన చేసాం. కహాతీల పని ఉంది. ఇంకెవరి పని ఉంది? గెర్షోనీల పని ఉంది, మెరారీల పని ఉంది. కహాతీలు మోయాలా. కానీ ఈ సందర్భంలో ఎవరు మోస్తున్నారు? యాజకులు మోస్తున్నారు కదా. నాకు తెలిసి కదా బైబిల్లో 4 సార్లు యాజకులు మోస్తారు. ఇక్కడ మోస్తారు మొదటిగా. దాని తర్వాత సొలొమోను ఆలయంలోనికి ఆ మందసం తీసుకెళ్తున్నటువంటి సమయంలో మోస్తారు. క్షమించండి, దానికంటే ముందు దేవుని ప్రజలు యెరూషలేములోనికి, దావీదు పట్టణంలోనికి తీసుకొచ్చినప్పుడు మోస్తూ వచ్చారు కదా. ఇంకా చివరిగా ఆ యొక్క ఆలయంలోనికి వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు, ఇలాగా కీలకమైనటువంటి సమయాల్లో యాజకులు మోసారు. దీని గురించి మనం ఆలోచన చేసాం. యాజకులు అంటే లోపల ఆరాధన భక్తి చేసేటువంటి, విజ్ఞాపన చేసేటువంటి ఆ కోణము గురించి మాట్లాడుతుంది మన జీవితంలో. లేవీలంటే అరణ్యములో దేవుని మోసుకొని వెళ్ళేటువంటి, దేవుని యొక్క సంకల్పమును మోసుకొని పని పరిచర్యను గురించి మాట్లాడుతా ఉంది కదా. ఈ సంగతులు చూసాము కదా. అయితే ఇక్కడ ఆగినాము. ఇక్కడ ఏం జరుగుతుంది 3వ అధ్యాయంలో అంటే, వాళ్ళు ఆ యొక్క మందసము తీసుకొని వెళ్ళి నీళ్ళ మధ్యలో వాళ్ళ అడుగు పెట్టిన వెంటనే ఏం జరిగిందంట? యాజకులు అడుగు పెట్టినటువంటి యోర్దాను 2 పాయలైందంట. యాజకులు మందసం తీసుకొని వెళ్ళి ముందు నిలబడ్డారు నీళ్ళల్లో. అప్పుడు జనములందరూ కూడా దాటి వెళ్ళిపోయినారంట. యోర్దాను దాటి వెళ్ళారు. అయితే ఎక్కడైతే నిలబడ్డారో అక్కడ నుండి 12 రాళ్ళు తీసుకొని మోసుకొని ఎక్కడికి వచ్చారు? వాళ్ళు ఒడ్డు దగ్గరకు వచ్చి నిలబెట్టారు కదా. ఒక స్మారకంగా, ఒక గుర్తుగా, ఒక రిమెంబరెన్స్ గా. మరలా ఒడ్డు దగ్గర నుంచి 12 రాళ్ళు తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టారు? యోర్దానులో పెట్టారు. ఇవి 2 దేని గురించి మాట్లాడుతూ ఉన్నాయి? ఒకటేమో మనం యేసుక్రీస్తు ప్రభులో ఉన్నామని, ఒకటేమో మనము ఆయనలో ఉన్నామని. ఆయన తిరిగి లేచినప్పుడు ఆయనతో పాటు మనం లేచాము. ఆయన గుణం తీసుకొని, ఆయన జీవం తీసుకొని మనం లేచాము కదా. ఆయన మరణించినప్పుడు ఏం చేశాడు? మన శిక్ష, మన మరణము, మన పాత జీవితం ఇదన్నీ కూడా తీసుకొని ఆయన మరణించాడు. కాబట్టి ఆయనలో మనం ఉన్నాము, మనలో ఆయన ఉన్నాడు కనుక ఈ 2 సంగతుల గురించి ఉంది. ఇది 2 సంగతుల గురించి ఇంకా తేటగా మనము అర్థం చేసుకోవాలంటే, ఆర్ యూనియన్ విత్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఎట్లా మనం జత చేయబడ్డాం అనేటువంటి సంగతి, ఆ సబ్జెక్ట్ ఉంది అక్కడ కదా. ఇది అర్థం చేసుకోవడం ఎంతో ఇంపార్టెంట్. చూడండి, మనం ఏదో గడగడ జస్ట్ ఏదో యెహోషువ ముందుకు వెళ్ళిపోయి ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఆ తర్వాత అది మీరు చదువుకోవచ్చు. నేను చెప్పేది ఏం లేదు, ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అసలు ఈ సంగతుల యొక్క అర్థం ఏంటి, దీనిలో కొంచెం ఏం ఆత్మీయమైనటువంటి పాఠం నేర్చుకోవచ్చు అనేటువంటిది మన ఉద్దేశం. సో ఈరోజు ఇక్కడతో ఆపుతాము. కానీ దేవుని ప్రభు అనుమతిస్తే మీరు, నేను ఇంత కింద కూడా చెప్పాను, పరమగీతాలు చదవండి. ఎందుకంటే పరమగీతములో అక్కడ ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఎలాగ ఒక విశ్వాసి దేవునితో దగ్గర అవుతాడో, సన్నిహితమైనటువంటి బాంధవ్యంలో దగ్గరికి అవుతాడో కదా, దాంట్లో మనకు తెలుస్తుంది ఇది ఎంత దగ్గరకు వస్తా. ఒక్క వచనం చదివి ముగిద్దాం. పరమగీతాలో 1వ అధ్యాయం. పరమగీతము 1వ అధ్యాయము. డేవిడ్ నువ్వు చదవమ్మా, మొదటి 2 వచనాలు చదువు. సొలొమోను రచించిన పరమగీతములు. నోటి ముద్దుతో అతడు నన్ను ముద్దు కొనును గాక. నీ ప్రేమ ద్రాక్షరసం కన్నా మధురము, నీవు పూసుకొనిన పరిమళ తైలము సువాసన గలది. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము, కన్యకలు నిన్ను ప్రేమించెదరు. 4వ వచనం. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురంలోనికి నన్ను చేర్చుకొనెను. చాలమ్మా. ఏమంటున్నాడు? తన నోటి ముద్దుతో నన్ను ముద్దు పెట్టుకును అంటున్నాడు. ఒక విశ్వాసి ఏం కోరుతున్నాడు తెలుసా? యేసు ప్రభుతో సన్నిహితమైనటువంటి అనుభవము కోరుతున్నాడు. ఇప్పుడు మనందరి మనసులో కూడా ఉంటది, నేను ప్రభుని బాగా వెంబడించాలా, నేను ప్రభుని బాగా దగ్గరగా ఎరగాల కదా అనేటువంటిది.
ఎలాంటి కోరిక ఉంది? ఇంకో వింత తెలుసా మీకు? దీంట్లో ఇద్దరు క్యారెక్టర్స్ ఉన్నారు. ఒకరు ఎవరు చెప్పండి? సొలొమోను. రెండోది ఎవరు చెప్పండి? షులమితి. ఈ 2 పేర్లు కూడా ఒకటే తెలుసా? ఒకటేమో మేల్ ఫార్మ్, ఒకటేమో ఫీమేల్ ఫార్మ్ అంతే. పీస్, సమాధానము అని పేరుకి అర్థం. సొలొమోన్ ఏమో సమాధానము. షులమతి ఇస్ నథింగ్ బట్ బేసిక్లీ సోలమైన్ ఇన్ ద ఫెమినిన్ ఫార్మ్. సొలొమోన్ యొక్క ఫెమినిన్ ఫార్మే షులమతి, ద షూలమైట్. ఇద్దరు ఒకటైనారు. కానీ ఇంకా ఈమె మనిషే కదా. పాత సంగతుల నుంచి వేరయ్యి ఇంకా మెల్లిమెల్లిగా ఇంకా ఆయనకి దగ్గర అవుతుంది. అయితే ఆ దగ్గర ఎట్లా అవ్వాలనేటువంటి ఆ యొక్క అనుభవం ఏదైతే ఉందో, లోపల హృదయంలో జరిగేటువంటి అనుభవమే ఈ పవిత్రమైనటువంటి పరమగీతం. అందుకే దీనికి ఏం రాశారు? దీనికి ఏం పేరంట చెప్పండి? పరమగీతం కదా. అంత దగ్గరికి అంటే దేవునితో ఎంత దగ్గర కాగలము అంటే అంత దగ్గర కాగలము. ఈ పరమగీతంలో దాని రహస్యం రాసింది. ఎలాగ కోరుకుంటుందంట ఆయన? లెట్ హిమ్ కిస్ విత్ ద కిసెస్ ఆఫ్ హిస్ మౌత్. అంటే షీఈస్ లుకింగ్ ఫర్ ఇంటెన్స్ ఇంటిమేట్ రిలేషన్షిప్. దీంట్లో ఏం పొరపాటు ఏం లేదు, దీంట్లో చెడు ఏం లేదు. నిజంగా ఆమె చూస్తే పాపం ఆమె ఎంత బాధలో ఉందనిపిస్తుంది. ఆయన అక్కడే ఉన్నాడు, ఆయన ప్రేమిస్తున్నాడు. కానీ ఆయన ప్రేమ ఇంకా ఆమె పొందలేకపోతుంది, ఇంకా దాన్ని అనుభవించలేకపోతుంది, గమనించలేకపోతుంది, కోరుకోలేకపోతుంది. అది మన పరిస్థితి. కనుక మీరు ప్రభు సాయం చేస్తే మీరు అది చదవండి, నా కోసం కూడా ప్రార్థన చేయండి. దాని గురించి చక్కగా నీట్గా మీకు చెప్పడానికి ప్రభు నాకు కూడా జ్ఞానం ఇచ్చినట్లు ప్రార్థన చేద్దాము. మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభువును బట్టి మరోసారి ఎదుట సాగిల పడతా ఉన్నాం. ప్రభా, నీ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో నీకున్నటువంటి నీ దయా సంకల్పమును బట్టి స్తోత్రములు. దయగల తండ్రి, ఆ సంకల్పం ఎంతో గొప్పదైనది ప్రభు, ఎంతో శ్రేష్టమైనది మా విషయంలో. అది ఆ కెరూబుల ద్వారా ప్రభా మరి తిరిగి చరిత్రలో మీరు చూపిస్తూ వచ్చారు ప్రభా. మానవుడు పతనమైనటువంటి ప్రతిసారి, తిరిగి మానవుడు సమకూర్చబడుతున్నటువంటి ప్రతిసారి, తిరిగి నీ సంకల్పము ఉన్నతమైనటువంటి స్థితిలోనికి చేరినటువంటి ప్రతిసారి ప్రభా ఈ కెరూబులు కనిపిస్తూ వచ్చాయి ప్రభా. మరి మానవునిగా, మనిషిగా, మరి సింహముగా, దూడగా, ప్రభా పక్షిరాజుగా కనిపించినటువంటివి. దయగల తండ్రి, ఇట్టి రాజరికంలోనికి మనిషి రావాలని, దేవుని రాజ్యములో మేము ఉండాలని ప్రభా, నీతో పాటు మేము కూడా ఏలుబడిలో ఉండాలని అది నీ సంకల్పం ప్రభా. అయితే దాని నుంచి ఎన్నోసార్లు మేము తప్పిపోయినటువంటి వారమే. దయచేసి మమ్మల్ని కడగండి, శుద్ధీకరించండి. అయితే నీ యొక్క సమకూర్పు, నీ యొక్క విమోచన ఎంతో గొప్పది. దీనిని మేము మరలా సంపాదించుకునేటువంటి భాగ్యం ఉంది అని నీ వాక్యం మాకు జ్ఞాపకం చేస్తా ఉంది. అదే యెహోషువ గ్రంథం ప్రభా. మరి తిరిగి ఎలాగైతే ఆ సంకల్పమును మేము ధరించుకున్నామో ప్రభా, ఎలాగైతే యేసు ప్రభుని మేము ధరించుకున్నామో అది కూడా మీరు తేటగా మాతో మాట్లాడుతూ వచ్చారు. యేసులో ఉన్నటువంటి సత్యము ప్రభా, చారిత్రాత్మకమైనటువంటి నిజంగా భూమి మీద దిగి వచ్చినటువంటి చరిత్రలో ఉన్నటువంటి ప్రభా యేసు యొక్క సత్యం ఆయనలో ఏదైతే ఉందో అది మేము విన్నాము. అది ప్రభా నీ యందు మేము బోధించబడ్డాము. అది ప్రభా మేము నేర్చుకున్నాము ప్రభా. అందును బట్టి స్తోత్రంలో ప్రభా, అలాగున మేము క్రీస్తుని ఇతరుల అన్యుల వల్ల మేము నేర్చుకునలేదు అని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. యేసు క్రీస్తు ప్రభులో ఉన్నటువంటి ఆ సత్యము, అందును బట్టి స్తోత్రములు. తిరిగి ప్రభు మరి నీతో ఎలాగ మేము జత చేయబడ్డామో, ఎలాగ ప్రభా మేము ఓడిపోవాల్సినటువంటి అవసరం లేదు, నేను నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు ప్రభా. ఇది ఎలాగైతే నీ వాక్యంలో ఉందో అది మేము ఎరగలటకు ప్రభా మాకు సహాయం చేయండి ప్రభా. మేమందరం కూడా అక్కర్లో ఉన్నటువంటి వారమే. మేమందరం కూడా ఆత్మీయంగా, భౌతికంగా, అన్ని రీతుల్లో, అన్ని వలయాల్లో కూడా ప్రభా ఓడిపోయినటువంటి వారమే. తిరిగి ప్రభా కెరూబుల స్థితిలోనికి, తిరిగి ప్రభా రాజరికంలోనికి, నీ సంకల్పం యొక్క కేంద్రంలోనికి ప్రభా నీ ప్రజలను పైకి ఎత్తమని ప్రార్థిస్తా ఉన్నాం. నీ ప్రజలను దర్శించు ప్రభా, మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తా ఉన్నాం ప్రభా. వచ్చేటువంటి వారాల్లో మరి పరమగీతాల్లో ఆధారం చేసుకొని నీతో ఎలాగ జత చేయబడ్డామో ప్రభా, మరి ప్రభా నిన్ను అంత సన్నిహితంగా కోరుకునేటువంటి ఆ యొక్క అనుభవము మాకు అనుగ్రహించమని ప్రభా. వచ్చిన వారిని బట్టి స్తోత్రములు, రాలేనటువంటి వారిని దయచేసి దర్శించండి. నిష్పజనులను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నామని, మమ్మల్ని అందరినీ ఈ రాత్రి మంచి విశ్రాంతిని ఇవ్వమని నీకు అప్పగించుకుంటూ
మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనకు తోడే నడిపించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్.